నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, మెడినైన్ హాస్పిటల్. ఈరోజు ఎయిర్ ఫాల్ అనేది సాధారణంగా అన్ని ఏజ్ వాళ్ళల్లో ఉంటుంది అనమాట. సో, ఎయిర్ ఫాల్ అనేది మనకి ఈ హెయిర్ వచ్చేసి మనకి 1000 లోపల ఎక్కువగానే ఉంటాయన్నమాట. సో, ఈ ఎయిర్ ఫాల్ అనేది మెయిన్‌గా డైలీ ఒక 100 దాకా మనకి జనరల్‌గా అనేది ఎయిర్ ఫాల్‌గా ఉంటుంది. సో, ఈ 100 దాటిన తర్వాత ఏవైతే ఎయిర్ ఫాల్ అవుతుందో దాన్ని ఎయిర్ ఫాల్ కండిషన్స్‌కి మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫాల్ అనేది సాధారణంగా మనకి జెనెటిక్ వల్ల రావచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, స్ట్రెస్, యాంగ్జైటీ, ఆల్కహాలిక్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి కాజెస్ ఉన్నా గానీ మనకి ఎయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా మనకి పైబడిన ఏజ్, మిడిల్ ఏజ్ నుంచి మనకి అప్పర్ ఏజ్ దాకా మనం చూసుకోవచ్చు. సో, మేల్‌లో వచ్చేసి మనకి మేల్ పార్ట్ బాల్‌నెస్ అనేది ఉంటుంది. మేల్ పార్ట్ బాల్‌నెస్ సాధారణంగా మనకి ఫ్రంట్ సైడ్ నుంచి అంటే 2 పోర్షన్స్ దగ్గర ఏదైతే ఉందో మెల్లగా ఇక్కడ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ వస్తుందనమాట. ఈ తగ్గుతూ వస్తూ మళ్ళీ మిడిల్‌లో అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇది మేల్ పార్ట్ బాల్‌నెస్ కిందకి ఏసుకోవచ్చు. అదే ఫీమేల్ పార్ట్ బాల్‌నెస్‌లో ఏమవుతుందంటే థిన్‌గా అయిపోతదంట అనమాట. హెయిర్ అనేది థిన్‌గా అయిపోవడము, కంటిన్యూగా ఎయిర్ ఫాల్ అనేది వస్తూ ఉంటుందనమాట. గ్యాప్స్ దగ్గర మనకి దూరంగా చూస్తుంటేనే మనకి స్కిన్ అనేది ఎక్స్‌పోజ్ అవుతా ఉంటుందనమాట. సో, దీన్ని ఫీమేల్ పార్ట్ బాల్‌నెస్ కిందకి ఏసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా మనము చాక్లెట్స్ తిన్నా గానీ, లేదు అని అంటే స్వీట్స్ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకున్నా గానీ, గూడా మనకి ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. హార్మోన్స్ బ్యాలెన్స్, ఎక్సర్సైజ్ తక్కువ చేయడము, అతి నిద్ర ఉండడం వల్ల గూడా మనకి ఎయిర్ ఫాల్ అనేది వస్తుంది. దాంతో పాటు మన కొన్ని కేసెస్‌లో ఏమవుతుందంటే ఎండో ఎండోక్రైన్ డిజార్డర్స్ గానీ, ఎగ్జాంపుల్ వచ్చేసి హైపర్ థైరాయిడ్ గానీ, హైపోథైరాయిడిజం గానీ ఇందుట్లో గూడా మనం చూసుకోవచ్చనమాట. సో, ఇందుట్లో ఏమవుతుంది అని అంటే మనకి హెయిర్ ఫాలికల్ అనేది సాధారణంగా ఊడిపడుతూ ఉంటుంది. సో, ఆయుర్వేదంలో ఇది హెయిర్ ఫాల్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకుందాం. ఆయుర్వేదంలో వచ్చేసి మనకు ఫస్ట్‌గా డీటాక్సిఫికేషన్ ఉంటుంది. వమన గానీ, విరేచన గానీ, దాంతోపాటు శిరోధార, శిరోబస్తి, శిరోపిచ్చు ఇటువంటి ట్రీట్మెంట్స్ అనేది ఉంటుంది. ఈ శిరోధార వల్ల ఏమవుతుందంటే యాంగ్జైటీ గానీ, డిప్రెషన్ గానీ, ఆహ్, ఇటువంటి ఏవైనా నర్వ్ డిజార్డర్స్ గానీ, ఇటువంటివి ఉన్నా గానీ మనకి కంప్రెస్‌గా అయిపోయి మనకు కూల్‌నెస్ ఆఫ్ మైండ్ అనేది ఉంచుతుందనమాట. సో, ఈ ఇంకొకటి సిరోపిచ్చు అంటే ఏంటంటే మనకి హెయిర్ ఫాలికల్స్ దగ్గర మనకి సాధారణంగా మెడిసిన్స్ అనేది అప్లై చేస్తామనమాట. ఆ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ రూట్ అనేది మనకి స్ట్రాంగ్‌గా అయిపోవడం, అక్కడున్న ఆయిల్ సెక్రీషన్స్ అనేది తక్కువ చేయడము, హెయిర్ స్ట్రాంగ్‌నెస్ అనేది పెంచుతూ ఉంటుంది. సో, దాంతో పాటు శిరోబస్తి ఇచ్చినప్పుడు మనకి ఇన్సోమియా, హెయిర్ స్ట్రెంత్ పెంచడానికి, హెయిర్ ఫాలికల్‌లో ఉన్న డ్యామేజెస్‌ని సరిజేయడం గానీ, స్కిన్‌లో ఇష్యూస్ ఉన్నా గానీ సరిదిద్దుతుందనమాట. సో, దాంతో పాటు మైండ్‌ని కూల్‌నెస్ చేయడము ఉంటుంది అనమాట. సో, పైనున్న లక్షణాలు ఎటువంటివి ఉన్నా గానీ మా దగ్గరనున్న మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించగలరు. నమస్కారం.